లైబ్రరీ ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ, వెరీ బిగ్ లైబ్రరీ. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగల చూస్తే పగలే గల్లో కొట్టవు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్నియా అన్న జేసుదాస్ క్యాసెట్ తన్నియా, అది எனக்கு తన్నే. థ్యాంక్ యూ. యు లైక్ మ్యూజిక్? నో, ఐ డై ఫర్ మ్యూజిక్ యా. నీ అలవాట్లో అభిరుచులు నాకు ఎందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి నేసావురా? ఓ తెగుపోయావు ఏదో ఎక్స్ట్రా నువ్వుని. యు హావ్ బ్యాటరీస్? లైబ్రరీ ప్లీజ్. దట్ ఈస్ లైబ్రరీ. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ అంతే చెప్తావా? థ్యాంక్స్ రా ఎదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు మన ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాక రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది ఎట్రా నీకు? ఏం చేస్తున్నారు బాబా? నా పుస్తకం నాకు వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతాను, తొందరగా వచ్చే. 5 నిమిషాలు. ఓకే చెప్పిందా? చెప్పించి కొడతానందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు? అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం. అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా. లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిని. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా. ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ സ്റ്റാൻഡേർഡ് ടേസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దక చూడాలా? ఇత్తంలో పెరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే. బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతికి వెళ్ళింది అక్కడికి. లతిక, ఐ లవ్ యూ. ഐ ലവ് യു ലതിക. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ലേ സീനു, പ്രേമം എന്റെ മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്. കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീ ഇല്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാൻ ഇല്ലെന്ന് തോന്നുവോ? അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം. മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా. ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం. చెప్పమంటావా? రేయ్ వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను. రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా. విమలా నిన్న ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటిది? అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. అవును. ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం. అందులో నాది ఆడపిల్ల వేషం. ఏంటి ఆడపిల్ల వేషమా? ఎందుకలా నవ్వుతావు? ఆడపిల్ల వేషం వేయడం అంత ఈజీ ఏం కాదు తెలుసా. సరే ఇప్పుడేమంటావు? మరేమో ఒక్కసారి నీ లంగవని ఇవ్వవా ప్లీజ్? నా లంగవనియా? అమ్మో నేనివ్వను. అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా. నాకు చెల్లి లేదు, అమ్మ లంగవని వేసుకోదు. నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు. నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను. ప్లీజ్ ఇవ్వవా? చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని చీ నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ అదా, నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ని బాగా ఉతికించిస్తాలే. ఉతికిస్తావా?
మొహం చూడు మొహం. ప్లీజ్ విమలా విమలా ఇవ్వా ప్లీజ్. సర్లే అలాగే ఇస్తాను కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో థ్యాంక్ యూ విమలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. విమలా విమలా అయ్యో ఏంటి? ఇటు రమ్మంటుంటే. త్వరగా చెప్పు ఏంటో. ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, హెల్ప్ చేయవా ప్లీజ్. అయ్యో రామా, సరే ఇవ్వు. ఈ పెట్టెల ధరకు సాటి మరి ఎవరూ లేరు. భూమి మీద నివసించే ముందు ఇది పట్టుకో. నుంచి గాలిలో ఎగిరే పక్షుల దాకా నన్ను చూసి గజగజలాడతాయి. ఏం ముద్దు కపోతం. అలాగా నన్ను చూసి సరే, సరే. గజగజలాడేదంటే. ఎంత కండ కావడం. ఏం పెట్టెల ధరకు సాటి అయ్యో. మరెవరూ లేరు. భూమి మీద నివసించే జంతువుల నుంచి అబ్బా గాలిలో ఎగిరే పక్షుల ఇందాక దాకా నుంచి ఎలా నన్ను జారిపోతుంది. చూసి ఛీ, గజగజలాడతాయి. ఎలా నిలబడుతుంది? ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు? ఆ? నేను ఇప్పుడు వస్తాను రా. ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా? అయ్యో సిగ్గు లేకపోతే సరే. మొహం చూడు మొహం. విమలా విమలా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? అటెన్షన్ స్టాండర్డ్స్ అటెన్షన్ సెల్యూట్. ఎందుకు నవ్వుతావు? మీరు అలా బాంబులు ఎత్తే నవ్వురాదా? ఎవడది ఏంట్రా? నేను ఒక్కడైనా బాంబులు వేసేది? మీ ఇంట్లో మీ నాన్నయ్యడా నీ తాతయ్యడా? చంపేస్తాను రోజు ఇంకోసారి దొరికితే ఉంటాను. నువ్వు గాని పెట్టిన సెల్యూట్ చాలు. ఇప్పుడు ప్రార్థన. చంపేస్తాను, దొరికితే చంపేస్తాను. పాఠం చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను. కూర్చో. అరే congrats. నువ్వు చెప్పరా, అశోకుడు రోడ్డు కిరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు? మరి రోడ్డు మధ్యలో నాటించేస్తే యాక్సిడెంట్ అయిపోతాయి కదండి, అందుకేనండి. ఎవరే సమాధానం స్మూత్ గా ఉండాలి. అరే నువ్వు చెప్పు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకటి కానీ రెండు కానీ అర్జెంట్గా వచ్చింది అనుకోండి, అలా చెట్టు పక్కెళ్ళి పని ముగించుకోవచ్చని నాటించుంటాడు. ఎడవా, నువ్వు చడబుద్ధిపోయావురా. నువ్వు అశోకుడికి ఒకటికి రెండుకి పెడతావా? అశోకుడు ఏమన్నా సాల్వ్ గా సాధించాలనుకున్నావా? మన ప్రిన్సిపాల్ కంటే గొప్పవాడా? పెట్టవా రే? మళ్ళీ కనుక నా క్లాస్ లో కనిపించావా కాళ్ళు వెరగొడతావు అనుకున్నావు. గాడిద ఎవరుకుంటారు రుసిపోయింది మరి. రే సీను నువ్వు అందుకురా. వాడు చదువుతుంటే వాడితో పాటు మీరంతా పెద్దగా చదవాలి. చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను, సత్రములు కట్టించెను. అశోకుని పరిపాలనలో సరిగా చదవండి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా ముద్దపప్పు వండద్దే అంటాను నేను, అది వినదు. పైగా నిన్న శ్రావణ శుక్రవారం. ఏంటి విమలా నీ సైకిల్ పంచర్ అయిందా? అరే నా సైకిల్ కూడా పంచర్ అయింది. మనలాగే మన సైకిల్ కూడా మంచి ఫ్రెండ్స్ ఏమో, అందుకే ఒకేసారి పంచర్ అయ్యాయి. భలే చెప్తావే నువ్వు. రేపు ఎప్పుడైనా నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తుందా? ఓ తప్పకుండా. విమలా ఏటమ్మా తాపిగా నడిచేస్తాం ఏంటి? టైర్ పంచర్ అయింది నాన్న. అరే స్కూల్కి లేట్ అయిపోతుంది కదమ్మా. నువ్వు ఈ సైకిల్ తీసుకెళ్ళు. ఆ సైకిల్ ఇటీ నీ నాన్నక పంచర్ వేసి కొత్తాను. ఆ గొడుగు తీనే. అబ్బాయి ఏ ఊరు మీది? కోరుకోండి. ఎవరబ్బాయి ఏంటి? పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయి. అవును, మా అమ్మాయి సైకిల్ పనిచేయనప్పుడే నీ సైకిల్ పనిచేయింది ఏంటయ్యా? నాకేం తెలుసండి, పంచర్లు ఏమన్నా చెప్పవుతాయా? అదేం కాదులే కానీ ఇదిగా ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డామంటే చెప్పి మరీ కొడతాను. ఏమనుకుంటాం ఏమో.